హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు టెట్ ఫలితాలు రావడం జరిగింది. చాలామంది విద్యార్థులకు క్వాలిఫై అయిన వారికి మరి ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే టెట్ రిజల్ట్స్ రావడంతోనే చాలామంది మన యాప్లో మెసేజ్ పెట్టడం, ఫోన్లు చేయడం. ఎందుకంటే మా విజయంలో మీ యొక్క సైకాలజీ శ్రమ దాగి ఉంది. ఈరోజు ఎక్కువ మార్కులు రావడానికి, మేము క్వాలిఫై కావడానికి మీ క్లాసులు, మీ ఉచిత క్లాసులు, మీ ఉచిత పరీక్షలు కారణమని చెప్పడం చాలా చాలా సంతోషంగా ఉంది. మరి రాష్ట్రంలో ఉన్న టాప్ ర్యాంకర్స్ టెట్లో 130+ పైన ఉన్న మార్కులు సాధించిన వారందరూ కూడా మన స్టూడెంట్స్ కావడం, ఇప్పటికే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మనం వారిని యొక్క మెమోలు అందించడం జరిగింది. అంటే రాష్ట్రంలో అగ్రగామిలో ఉన్నటువంటి విద్యార్థులు మన పుస్తకం, మన యాప్ను ఉపయోగించడం చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా మాకు తక్కువ మార్కులు వచ్చాయని కొందరు బాధపడుతున్నారు. నష్టమే లేదు. ఎందుకంటే తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన డిఎస్సిలో ఉద్యోగం రాదనే భ్రమలో ఉన్నారు. దానికి సంబంధించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎక్కువ మార్కులు వచ్చిన వారి పరిస్థితి ఏమిటి, తక్కువ మార్కులు వచ్చిన పరిస్థితి ఏమిటి, మరి మీ కోచింగ్ పోవాలా, మా నెక్స్ట్ స్టెప్ ఏమిటి, మేము దేనికి ప్రిపేర్ కావాలి, ఇలా అనేక రకాల ఆలోచనలు ఉన్నాయి. మరి తక్కువ మార్కులు వచ్చిన వారి పరిస్థితి చాలా దరిదాపులో ఉన్నాం. మరి టెట్ రిజల్ట్స్ వస్తే పేపర్ 1లో 36%, పేపర్ 2 సైన్స్ అండ్ మ్యాథ్స్లో మనకి 18%, అదే సోషల్లో 11%గా ఉంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది. అంటే చాలామంది రాస్తారు, కొంతమందికి మాత్రమే విజయం వరిస్తుంది అని అర్థమైంది. అంటే పోటీ అనేది చదివే వాళ్ళ మధ్యలో ఉండదు, రాసే వాళ్ళ మధ్యలో ఉండదు, బాగా చదివే వాళ్ళ మధ్యలో మాత్రమే ఉంటుంది. మరి మీరు బాగా చదువుతున్నారు అంటే నెక్స్ట్ స్టెప్లో ఆల్రెడీ మీరు ఒక స్టెప్ను, కఠినమైన స్టెప్ను, టైం తక్కువగా ఉన్నటువంటి స్టెప్ను పూర్తి చేసుకొని కేవలం ఒక్క అడుగు దూరంలో, ఒక్క స్టెప్ దూరంలో ఉన్నారు. ఈ స్టెప్ వేసే క్రమంలో వెనకడుగు వేస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ నష్టం లేదు. తక్కువ మార్కులు వచ్చిన వారు ఏమంటున్నారంటే, మరి మా పరిస్థితి ఏమిటి, ఎక్కువ మార్కులు వచ్చిన వారికి మేము పోటీ ఇవ్వగలమా? మీరు ఎలాగో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 2 సంవత్సరాలు చదివి టెట్ క్వాలిఫై అయ్యి డిఎస్సి ఎలాగో అప్లై చేస్తారు, ఎలాగూ రాస్తారు. ఎలాగూ రాసే క్రమంలో బాగా రాయాలి, బాగా చదివి రాయాలి, బాగా కష్టపడి రాయాలి. ఇది చివరి పోరాటంగా మనం ఖచ్చితంగా పోరాడాలి. ఎందుకంటే మళ్ళీ భవిష్యత్తులో ఇన్ని పోస్టులు కూడా మనం చూసే అవకాశం ఉండకపోవచ్చు. దరిదాపుల్లో ఒక్కసారి జాబ్ మిస్ అయినంత మాత్రాన 5 సంవత్సరాలు మనం వెయిట్ చేసిన సందర్భాలు లేవా? మరి 5 సంవత్సరాలు వెయిట్ చేసే బదులు ఈ యొక్క తక్కువ సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకొని జీవితంలో చివరి పోరాటం లాగా మనం కనుక కష్టపడాలి. ఎందుకంటే టెట్ తక్కువ మార్కులు వచ్చిన వారు ఒకే ఒక లాజిక్ని గుర్తుపెట్టుకోవాలి. ఏం లాజిక్ అయ్యా అంటే మీకు తెలుసు. ఆ లాజిక్ ఏంటంటే డిఎస్సిలో మనము ఖచ్చితంగా 2 మార్కులను పెంచుకుంటే మీకు అర్థమవుతుంది. ఎన్ని మార్కులు పెరుగుతాయి? 15 మార్కులు పెరుగుతాయి. దేంట్లో? టెట్లో. అంటే మనము అప్పుడు చదవలేదు, అప్పుడు తక్కువ మార్కులు వచ్చాయి అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇప్పుడు చదువుతాం, ఇప్పుడు పోటీస్తాం, ఇప్పుడు ఎక్కువ సమయం. మరీ ముఖ్యంగా ఎస్జిటి అభ్యర్థులు అయితే చాలా అదృష్టవంతులు. ఎందుకయ్యా అంటే ఆల్రెడీ టెట్లో ఉన్న సమాచారం పూర్తిగా డిఎస్సిలో ఉంది. అంటే దీన్ని బట్టి మీకు ఆల్రెడీ ఇప్పుడు రివిజన్ చేసుకుంటూ పోవాలి. వచ్చిన సబ్జెక్టుల కంటే రాని సబ్జెక్టుల పైన ఫోకస్ చేయాలి. అదే స్కూల్ అసిస్టెంట్ సిలబస్ చాలా తక్కువ. మ్యాథ్స్, సైన్స్ తీసుకుంటే పేపర్ 2 వాళ్ళు మీరు 2 సబ్జెక్టులతో పోరాడారు. ఇప్పుడు కేవలం కంటెంట్, మెథడ్, పర్స్పెక్టివ్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సిలబస్ పేపర్ 2 వారికి తక్కువ, పేపర్ 1 వారికి ఎక్కువ. కానీ మీరు ఆల్రెడీ ఆ సబ్జెక్టు చదివి ఉన్నారు అనే విషయాన్ని విస్మరిస్తున్నారు. మరీ ముఖ్యంగా పిఐఈ విద్యా దృక్పథాల్లో సిలబస్ ఎక్కువ అంటున్నారు. మీకు చాలా విషయాలు తెలియాలి. ఏంటంటే సిలబస్ ఎక్కువ అయినప్పటికీ అందరికీ ఎక్కువ. బట్ ఆల్రెడీ చదివిన సైకాలజీ ఒక సెక్షన్ పెట్టాడు. అదేవిధంగా ఆల్రెడీ ఎంతో కొంత పర్స్పెక్టివ్స్ అనేటువంటిది ఆల్రెడీ ఉంది. ఒక సోషియాలజీ, ఫిలాసఫీ మనకి లాంటి అంశాలు ఉన్నాయి. బట్ ఈ టైంలో మీరు డిఎస్సిలో పెంచుకుంటాం. ఎప్పుడు మార్కులు పెంచుకోవాలంటే అవసరం ఉన్నప్పుడు, ఖచ్చితంగా మనకు అవసరమైనప్పుడు ఇప్పుడు మార్కులు పెంచుకోవాలి. ఇప్పుడు టైం ఉంది, టైం లేదంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే బిజీ మ్యాన్ ఆల్వేస్ ఫైండ్స్ టైం. చాలా సమయం. ఈ టైంలో మీరు డిసప్పాయింట్ అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. పోటీ పరీక్షల్లో ఎవరైతే డిసప్పాయింట్ అవుతారో, ఎప్పుడు చిరాగ్గా ఉంటారో, ఎప్పుడు అభద్రతాభావంతో ఉంటారో, డిసప్పాయింట్ అయిన వాడికి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది చాలా కష్టం అని గుర్తుపెట్టుకోవాలి. మీకు మళ్ళీ భరోసా ఇస్తున్నాను. టెట్లో ఈరోజు 29, 30 మార్కులు టాప్ ర్యాంకర్స్ మన విద్యార్థులు ఉండడం చాలా గర్వకారణం. ఎందుకంటే మనం అలా కష్టపడ్డాం. మీరు ఎంత కష్టపడుతున్నారో నాకైతే తెలియదు. బట్ 24 గంటల్లో చాలా తక్కువ సమయం నా కోసం, మిగతా అంతా మీకోసమే. నేను కష్టపడుతున్నాను, అనేక రకాల పుస్తకాలను క్రోడీకరిస్తున్నాను,
పుస్తకాన్ని, అద్భుతమైన పుస్తకాన్ని రెడీ చేస్తున్నాను మీకోసం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఎలాగో అప్లై చేస్తారు, రాస్తారు. ఇప్పుడు మార్కులు పెంచుకుందాం. వాళ్ళు అప్పుడు చదివారు, మీరు ఇప్పుడు చదువుతారు. ఎక్కువ మార్కులు వచ్చేవారు కూడా ఇంకా చదవాల్సిన అవసరం ఉంది. క్లోజ్గా పోటీ ఉంది. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నాను, విద్యా దృక్పథాల సబ్జెక్టును నాకు వదిలేయండి అని చెప్పాను. గతంలో సైకాలజీని వదిలేయమని చెప్పాను. ఇప్పుడు ప్రశాంతంగా ఆ టాపిక్లన్నీ మీ మెదడులో ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఫిలాసఫీ, సోషియాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మరి నూతన చట్టాలు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. అవన్నీ మాకు వదిలేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక్క సబ్జెక్టు మాత్రమే కొంతమందికి కొత్త కావచ్చు, బట్ కొత్త కాదే కాదు, మేము చెప్పి ఉన్నాం. కాబట్టి విద్యార్థులందరూ కూడా విని ఉన్నారు. చాలా లాజిక్స్ ఉంటాయి, చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. మనం 2 సార్లు మనం ఖచ్చితంగా రివిజన్ చేస్తాం. అతి త్వరలో మీ ముందుకు అద్భుతమైనటువంటి పుస్తకం మీకు తెలుసు, మన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తకం వస్తుంది. అనవసరమైన మ్యాటర్, చెత్త లేకుండా, ఎగ్జామ్లో అడగలేని పాయింట్లను తీసేసి మీ ముందుకు ఎక్కువ పేజీలతో కాకుండా అవసరమైన పేజీలో. ఎక్కువ తింటే ఎక్కువ బలం రాదు అనే విషయం మీకు తెలుసు. ప్రోటీన్ ఫుడ్ తింటేనే బలం వస్తుంది. కాబట్టి ప్రోటీన్ లాంటి మన పాయింట్లను మీకు అందిస్తూ ఉన్నాను. మరియు ఇంకా సైజు పెరగకుండా, భయపెట్టకుండా బిట్ బ్యాంకు రూపంలో మీకు మరో రూపంలో 3000 ప్రాక్టీస్ బిట్స్ అందిస్తున్నాను. చక్కగా పుస్తకం పెట్టుకోండి. దయచేసి క్లాసులు వినండి. మన విద్యా దృక్పథాల కోర్సు కూడా మీకు తెలుసు, విద్యా దృక్పథాల కోర్సు కూడా కేవలం 499 రూపాయలకే అందిస్తున్నాం. పుస్తకాన్ని కూడా అతి తక్కువకు అందిస్తాను, మిగతా వాళ్ళకంటే భిన్నంగా. మీకు తెలుసు, ఏ కోర్స్ అయినా సరే మన దగ్గర క్వాలిటీ అండ్ క్వాంటిటీ, ఎగ్జామ్ పేపర్స్, ఉచిత పరీక్షలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఎవరైనా సరే మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా పరీక్షలు రాయండి. ఇది టీఎస్ విద్యా దృక్పథాలు న్యూ సిలబస్. మొత్తం ఎన్ని సెక్షన్లు అండి? 6 సెక్షన్లతో కూడా ఆల్రెడీ మేము అన్ని కూడా పూర్తి చేసి ఉన్నాం 99%. ఇప్పటి నుండి మళ్ళీ రివిజన్ క్లాసులు ఉంటాయి. ఇప్పటి నుంచి మీతో ఇంటరాక్షన్ ఉంటుంది. మీరు ఏ సమయంలోనైనా సరే మన యాప్లో మెసేజ్ పెట్టొచ్చు. మీరు భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. మీరు కేవలం కూర్చొని చదవడమే. చాలా మంది అంటున్నారు, సార్ మరి మీ కోచింగ్ వెళ్ళాలా, క్వాలిఫై అయ్యాం కదా, కోచింగ్ వెళ్ళాలా, నాకు ఈ సబ్జెక్టు పైన పట్టలేదు. ఏదైనా ఒక సబ్జెక్ట్ కనుక మీకు బలహీనంగా ఉంటే మీరు మొత్తం కనుక ఈ టైంలో కోచింగ్ వెళ్ళడం నా దృష్టిలో కరెక్ట్ కాదు. ఏ సబ్జెక్ట్ అయితే టఫ్ ఉందో అది కోర్సు తీసుకోండి. మన విద్యా దృక్పథాలు మీకు ఇబ్బంది, కోర్చుకోండి, వినండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వినండి. ఒక టైం టేబుల్ పెట్టుకోండి. ఖచ్చితంగా టైం టేబుల్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మీరు చదివిన సబ్జెక్టులు ఉన్నాయి, చదవని సబ్జెక్టులు ఉన్నాయి, రాని సబ్జెక్టులు ఉన్నాయి, వచ్చిన సబ్జెక్టులు ఉన్నాయి. మరి దాన్ని బేరీజ్ వేసుకొని వచ్చిన వాటికి తక్కువ సమయం, రాని వాటికి ఎక్కువ సమయం క్లాసులు వినాలి, వెంటనే పరీక్షలు రాయాలి. చూడండి, విద్యా తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రం మీ కొత్త, ఇప్పటికే పూర్తి అయ్యాయి క్లాసెస్. కాబట్టి దయచేసి వింటే అర్థమవుతుంది, చదివితే అర్థం కాదు. చదివితే మాకు టైం వేస్ట్ అనుకుంటారు, కాదు. తర్వాత మనం లైఫ్ వేస్ట్. గురువు లేని విద్య గుడ్డి విద్య అని పెద్దలు మామూలుగా చెప్పలేదు. కాబట్టి మీకు ఒక మెంటర్ లాగా, మీకు ఒక గైడర్ లాగా, ఒక ఫిలాసఫర్ లాగా తత్వశాస్త్రం మీరు చదువుకుంటే అర్థం కాదు. ఎందుకంటే ఫిలాసఫర్ అంటారు, ఎందుకంటే బాగా సఫర్ అయిన వాడే ఫిలాసఫర్. కాబట్టే అతన్ని ఫిలాసఫర్ అంటారు. మళ్ళీ మీకు సఫర్ అయ్యే అవకాశం లేకుండా ఈ యొక్క కోర్సును, మరి అతి త్వరలో పుస్తకాన్ని, ఊహించిన తొందరలో పుస్తకాన్ని 3000 ప్రాక్టీస్ బిట్స్ను మళ్ళీ యూట్యూబ్లో మనకు ఖచ్చితంగా క్లాసెస్, వీడియోస్, ఫ్రీ ఎగ్జామ్స్ అతి త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని సిద్ధంగా ఉండండి. అంతేకాకుండా ఉచిత పరీక్షలు రాయండి. 10 మార్కులకు గరిష్టంగా అందరికంటే ఎక్కువగా. ఎందుకంటే ఈ ధైర్యంతో చెప్తున్నామంటే సైకాలజీ చెప్పిన వ్యక్తిగా, ఫిలాసఫీ చెప్పిన వ్యక్తిగా, సోషియాలజీ చెప్పిన వ్యక్తిగా, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చెప్పిన వ్యక్తిగా, ఆ యొక్క అనుభవంతో ఎక్కువ పుస్తకాలు చదివిన వ్యక్తిగా, ఒక యూనివర్సిటీలో పనిచేస్తున్న వ్యక్తిగా, ఒక పిహెచ్డి చేసిన వ్యక్తిగా, ఒక ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తిగా, ఎంతోమంది టీచర్లను చూసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఈ అవకాశాలు మళ్ళీ రావు. తక్కువ పోస్టులు, ఎక్కువ పోస్టులు, తక్కువ సమయం. ఈ చర్చ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఏమవుతుందంటే నీకు జాబ్ వచ్చిందా, రాలేదా, నాకు తక్కువ పోస్టులు ఉన్నాయి, తక్కువ సమయం, తక్కువ సిలబస్, ఎక్కువ సిలబస్, ఇవన్నీ చర్చలు వినడానికి ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. ఒకప్పుడు అమ్మాయి ఏం చదివేది, అబ్బాయి ఏం జాబ్ చేస్తాడు అని అడిగేవారు. బట్ ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఏం జాబ్ చేస్తుంది, అబ్బాయి ఏం జాబ్ చేస్తున్నాడు అడిగిన తర్వాతనే సంబంధాలు సెట్ అవుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని విస్మరించరాదు. నెగిటివ్ థాట్ వద్దు. ఎక్కువ సమయం లేదు, తక్కువ సమయం మాత్రం ఉంది. ఈ సమయాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో, మీరు వేస్ట్ చేసే సమయాన్ని విస్మరిస్తే చాలు, మీ దగ్గర టైం ఉన్నట్టే. ముందే చెప్పాను, టైం వస్తే టైం ఉండదు. ఇప్పటికైనా క్లాసెస్ వినండి. క్లాస్లో కూడా
మంచి మోటివేషన్ చేశాను. ప్రతి క్లాస్లో కూడా మీకు ఎలా చదవాలో చెప్పాను. ఎందుకంటే మీ దగ్గర టైం లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే క్లాసులు వింటే బాగా అర్థమవుతుంది. ఒక్కసారి విని పుస్తకం చూస్తే వెంటనే ప్రాక్టీస్ చేస్తే కనుక మన విద్యా దృక్పథాల్లో ఆ 2 మార్కులు, ఆ 3 మార్కులు పెంచాల్సిన మార్కులు, గరిష్ట మార్కులు పెంచే అవకాశం నేను కల్పిస్తాను. మీ బదులుగా నేను కష్టపడతాను, మీ సమయాన్ని సేవ్ చేస్తాను. మీకు ఏ అవసరం ఉన్నా సరే మన యాప్లో మెసేజ్ పెట్టండి. మళ్ళీ మన ఈ యొక్క చరిత్రను మళ్ళీ డిఎస్సి జాబ్ వచ్చిన తర్వాత ఈరోజు టాప్ టాకర్లందరూ కూడా మా స్టూడెంట్స్ ఉన్నారు. టెలిగ్రామ్ గ్రూప్లో మీరు చూడండి, కావాలంటే వాళ్ళ యొక్క మార్కులు మెమో పెట్టాం. కాబట్టి దయచేసి మమ్మల్ని సాధ్యమైనంత వరకు ఉపయోగించుకొని మీరు ప్రశాంతంగా ఉండి, ధైర్యంగా ఉండి ప్రిపరేషన్ మొదలుపెట్టి వేగాన్ని పెంచి త్వరగా సిలబస్ కంప్లీట్ చేసుకొని రివిజన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆల్ ద బెస్ట్.